అందరూ చెప్పేలా కాకుండా మీరు గూగుల్ మ్యాప్ ఆధారంగా వాస్తు చెప్తారని విన్నాను నేను. అదెట్లా సాధ్యం? లేదండి. టెక్నాలజీని ఎలా అనుసంధానం చేశారు అసలు? వాస్తు అన్నదండి, నేను ఇందాక చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, ఇట్స్ అ టెక్నాలజీ బేస్డ్. ఓకే. ఎన్ని డిగ్రీలలో మనం పడుకుంటే ఏమవుతుంది అన్నది నేను దాని మీద బాగా స్టడీ చేసిన. ఆ! అయితే నైసర్గిక వాస్తు మనం చూసినాక నైసర్గిక వాస్తు దీనికి ఎలా తెలుస్తుందంటే, ముఖ్యంగా ఇంటి లోపల ఉన్నది ఏంటి చిన్న ఇష్యూస్ అండి. చిన్న ఇష్యూస్ కంటే ముందు మనకు కావాల్సింది చాలా బ్రహ్మాండమైన లైఫ్ రావాలి అంటే మనం ఏం చూస్తామంటే, ఎవరైనా నేను కాదు అండి, అందరు వాస్తు నిపుణులు ఎవరైనా దీని మీద బాగా ప్రభావం ఉన్నోళ్ళు ఎవరైనప్పటికీ కంపాస్ పెట్టే చూస్తారు ఏ దిక్కులు అవును. ఎందుకంటే అవును. మనం ప్రాంతాలలో వెళ్తూ ఉంటాం. ఒక కరెక్ట్. ప్రాంతంకి వెళ్ళినప్పుడు రోడ్డును బట్టి అస్తమించిండు ఉదయించే సూర్యుడు దాన్ని బట్టి ఇంతకుముందు పంచాంగం త్రూ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేటోళ్ళం అండి. అవును. ఇప్పుడు పంచాంగంని వాడట్లేదు, తక్కువ వాడుతున్నాం, టెక్నాలజీ బేస్డ్ వచ్చింది కాబట్టి. రైట్. మనం ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా కంపాస్ పెట్టి ఇది తూర్పు ఏంది, పడమట ఏంది, ఉత్తరం ఏంది, దక్షిణం తెలుసుకోవడానికి అది అంతే. వాడుతుంటాం. అవును. అవును. అయితే నేనేం చేశానంటే దీన్ని మనం ఆల్ ది టైం కంపాస్ కొన్ని సందర్భాల్లో ఈ రోజులలో ఏమవుతుంది, పాత రోజులలో మన ఇల్లులన్నీ మట్టిల్లు కాబట్టి కంపాస్ బాగా చూపించేది. అవును. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ అయిపోయినాయి కదా, ఐరన్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అచ్చచ్చచ్చ! ఓకే. మ్యాగ్నెటిక్ మన కంపాస్ ఏదైతే వాడతామో ఓకే. ఒక ఐరన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా అంత ఇవాళ ఫ్యాబ్రికేషన్ అన్ని విధాలుగా ఐరనే అవును. వాడుతున్నాం కాబట్టి అవును. రిజల్ట్ కంపాస్లో ప్రాపర్గా రావట్లేదండి. ఓకే. దీనికి ఆల్టర్నేట్ ఏది అన్నది అని చెప్పి గూగుల్ లొకేషన్లో అయితే మనకు అక్యురసీ వస్తుంది. ఓహ్! వావ్! దాన్ని బట్టి మనం కొంచెం 2-3 ప్రశ్నలు వేసి మీకు తూర్పు మీరు నిల్చొని చూడండి అంటే, ఇక్కడ ఇప్పుడు అమెరికాలో చెప్పడానికి కారణం ఇప్పుడు మన 3D వచ్చేసిందండి, 360 డిగ్రీస్ అవును. గూగుల్ వస్తున్నది. ఇవన్నిటిని టెక్నాలజీని దానికి అనుసంధానంగా కరెక్ట్. వాడుకొని మనం ఇక్కడ నుండి అన్ని ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇలా చాలా మంది మనం అన్ని రాష్ట్రాలకు చెప్పగలుగుతున్నాం అంటే అది టెక్నాలజీ బేస్డ్ అండి. సూపర్.